హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మధు దేవలపల్లి ఛానల్. నా పేరు మధు. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనము సబ్సిడీ ఏ విధంగా పొందవచ్చు, మనము లోన్ తీసుకుంటుంటాం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు. అది ఓన్లీ లేడీస్ పేరు మీద ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రమే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన వర్తిస్తుంది అని అందరికీ అదొక అపోహ ఉంది. కానీ లేడీస్, జెంట్స్ ఎవరి పేరు మీద కానీ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సబ్సిడీ రావడం జరుగుతుంది. 2,75,000 రూపాయలు సబ్సిడీ రావడం జరుగుతుంది. దానికోసం మనము ఏం కావాలంటే యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో పిల్లలు ఉన్నారనుకోండి, యాన్యువల్ ఇన్కమ్ అందరివి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కలిపి ఒక 18 lakhs క్రాస్ అవ్వకూడదు. 18 లక్షల ఇన్కమ్ క్రాస్ అయినట్టయితే వాళ్ళకి ఈ సబ్సిడీ వర్తించదు. 18 లక్షల లోపు అందరిది కలిపి, అంటే యాన్యువల్ ఇన్కమ్ అంటే ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో డాక్యుమెంట్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకు మాత్రమే క్యాలిక్యులేట్ చేయబడదు. టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ అంటే ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ పిల్లలు, ఒక 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 3 పిల్లలు పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారనుకోండి, వాళ్ళ ఇన్కమ్ అది బిజినెస్ చేసిన, జాబ్ చేసిన, బిజినెస్ ద్వారా కానీ జాబ్ ద్వారా కానీ అదర్ సోర్సెస్ ఇంకా ఎటువంటి సోర్సెస్ ద్వారా కానీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 18 లక్షలు దాటకూడదు. అప్పుడు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సబ్సిడీ 2,75,000 రూపాయలు పక్కా ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇవి దృష్టిలో పెట్టుకొని మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం ఏం కావాలంటే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, వాళ్ళ జాబ్ డీటెయిల్స్, బిజినెస్ డీటెయిల్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఐటీ రిటర్న్స్ చూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బిజినెస్ అయితే ఐటీ రిటర్న్స్, జాబ్ చేసే వాళ్ళైతే పే స్లిప్లు, Form 16 అని ఉంటుంది కదా, అవన్నీ చూపించుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మ్యాక్సిమం వీలైనంత వరకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇల్లు కట్టుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ ఇమీడియట్గా పొందవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.